గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం మొదలై ఇప్పటి వరకు పూర్తి కాని ఇళ్లను వెంటనే నిర్మించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 100 రోజుల ప్రణాళిక పేరిట జగనన్న కాలనీల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్వివి సత్యనారాయణ తెలిపారు. ప్రతి మండలంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు బాధ్యత అప్పగించి పర్యవేక్షణ ఎండీఓలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి గత ప్రభుత్వంలో ఆ బిల్లులు రాని వారికి బిల్లులు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటున్న పీడీ సత్యనారాయణతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. జగన్ నెల కాలానికి సంబంధించి ప్రభుత్వం ఏ ఒక్క ఇల్లు ఆపొద్దు, ఇల్లు కంప్లీట్ చేయండి అనే ఒక మంచి మనసుతో ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లాకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ పీడీగా సీనియర్ రెవెన్యూ అధికారి డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు. గతంలో ఆయన కాకినాడ ఆర్డీఓ చేశారు, జడ్పీ సీఈఓ చేశారు. హౌసింగ్ పీడీగా ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సరే, జగనన్న ఇల్లుకు సంబంధించి చాలా వరకు బిల్లులు ఆగిపోయినాయి, కొన్ని నిర్మాణాల మధ్యలో ఆగిపోయి. సార్, ఇప్పుడు ప్రభుత్వం వారు 100-day యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకున్నారు సార్. దీంట్లో మనకి ఏదైతే హౌసింగ్ ద్వారా మన శాంక్షన్ అయ్యాయో, బేస్మెంట్ లెవెల్ గానీ, రూప్ లెవెల్ గానీ, లేకుంటే ఇతర అసంపూర్తిగా నిలిచిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఇప్పుడు మేము 100-day యాక్షన్ ప్లాన్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆదేశాల మేరకు, బీసీఎం యొక్క గైడెన్స్ లో, గౌరవ కలెక్టర్ గారి యొక్క సారథ్యంలో మా జిల్లాలో మేము వేగవంతంగా పనిచేయడానికి ప్రారంభించినాం సార్. అంటే ఇప్పుడు ఎవరైతే మనం వర్క్ ఇన్స్పెక్టర్స్ కానీ, లేకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కానీ, ఏఈలు కానీ ఫీల్డ్లోకి వెళ్ళి వాటిని జియో ట్యాగింగ్ చేసి తద్వారాగా బిల్స్ని అప్లోడ్ చేస్తున్నామండి. అదేవిధంగా ఏదైతే అసంపత్తిగా ఉండిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మేము యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం సార్. అందులో భాగంగానే ప్రతి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేసి ప్రతి లబ్ధిదారుకి కూడా మన ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యం కల్పించడం, దాంతోపాటు ఏదైతే డబ్బులు ఇంకా సరిపోవో అవి ఎస్హెచ్ గ్రూపు ద్వారాగా సెకండ్ డోస్ కూడా ఇచ్చి ఇల్లుని కంప్లీట్ చేయడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసి తద్వారాగా మేము చర్యలు తీసుకుంటున్నాం సార్. సార్, అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి ఇస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 లక్షలు కూడా జరిగింది సార్. తర్వాత జిల్లాలో ఓడిపోయినాయి. 4223 టార్గెట్తో ఇప్పుడు మేము 100-day యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగిందండి. దానిలో భాగంగా ఇప్పటి వరకు సుమారుగా మనం 800 ఇళ్ళు మన గృహప్రవేశం కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేజ్ కన్వెన్షన్స్ కూడా సుమారు 1700 స్టేజ్ కన్వెన్షన్ కూడా చేయడం జరిగింది. ఇది మన 100-day యాక్షన్ ప్లాను ఈ నెల 23తో ముగుస్తుంది. ఈలోగా కూడా మేము టార్గెట్ ప్రకారానికి పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామండి. సార్, లబ్ధిదారులకి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందు మీరు చెప్పినట్టుగా డ్వాక్రా సంఘాల ద్వారా మొదటి విడత రుణం ఇచ్చారు, రెండోసారి కూడా ఇస్తూ ఉన్నారు. ఎంత ఇస్తారు, ఎలా ఇది? అంటే ఇప్పుడు ఎస్హెచ్ గ్రూప్ ద్వారాగా సెకండ్ డోసు 35,000 ఇస్తున్నాము. అంతేకాకుండా ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా ఒక 28,000 రూపాయలు కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా వస్తుంది. ప్రతి లబ్ధిదారుడు కూడా గృహంతో పాటు దాన్ని బాత్రూమ్ కూడా కట్టించిన విధంగా చేస్తూ ఈ చర్యలు వెంటనే మేము కంప్లీట్ చేయడానికి యాక్షన్ తీసుకుంటున్నాం సార్. సార్, అదేవిధంగా మీరు చెప్పినట్లుగా ఏదైతే 2014, 2019 మధ్య ఎన్టీఆర్ ఇల్లు ఉన్నాయి, 2016 నుంచి కూడా బిల్లు ఆగిపోయినాయి. అప్పటి నుంచి జగనన్న ప్రభుత్వంలో తిరిగిన పనులు కాలేదని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ బిల్లులు ఏమైనా క్లియర్ చేసింది, లేదా ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నది, ఏమైనా వర్క్ జరుగుతుందా? ఎస్ సార్, ఇప్పుడు మనకి ఎన్టీఆర్ హౌసింగ్ విధానం ద్వారా కూడా 17, 18, 19 సంబంధించిన ఏదైతే హౌసెస్ ఉన్నాయో అవి మేము యాప్ ఇచ్చారు గవర్నమెంట్ వారు. ఆ యాప్లో డోర్ టు డోర్ తిరిగి అప్లోడ్ చేస్తామండి. ఆ ఫోటోగ్రాఫ్ జియో ట్యాగ్ చేసి ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేస్తున్నాం. అవి ప్రభుత్వ నివేదిక సమర్పిస్తున్నామండి. వాటికి కూడా వెంటనే నిధులు విడుదల విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందండి. సార్, మీ ఆధ్వర్యంలోనే పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో అతిపెద్ద కాలనీ ప్రారంభించారు. అలాంటి కాలనీలన్నీ ఇంటి మీటర్లు వచ్చినాయి. ఇప్పటికీ చాలా వరకు ఏదైతే ఇళ్ల నిర్మాణం తీసుకున్నారో వారికి కరెంటుకు సంబంధించి ఉచిత కరెంటు బిల్లు మన జీవో మారింది అని చెప్పి కరెంట్ ఇవ్వట్లేదు సార్. కాలనీలన్నీ కూడా చీకట్లో ఉన్నాయి, వర్షంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అది తమరు ఇప్పుడు మా దృష్టిలో తీసుకొచ్చినారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి గౌరవ కలెక్టర్ గారి దృష్టిలోనూ ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్ళి తగిన వేగవంతంగా చర్య తీసుకుంటున్నాం సార్. సార్, ఇప్పటి వరకు అంటే 2020లో ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభంగానే ఉన్నాయి. అవి ఏమైనా రద్దు చేసే అవకాశం ఉందా? వాటిపైన ఇప్పుడు స్టార్టింగ్ ఏదైతే నాన్ స్టార్టెడ్ ఉద్యోగులకు పెట్టలేదు సార్, స్టార్ట్ అయిన వాటికి వెళ్తున్నాం. ఇన్ కేస్ నాట్ స్టార్టెడ్ ఎవరైనా ఉన్నట్లయితే అవి వారు ప్రభుత్వం వారు బెనిఫిట్స్
ఇంట్రెస్ట్ కొద్దిగా ముందుకు వస్తే వారికి కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందండి. లబ్ధిదారులు ఎవరు భయపడాలని పని లేదు. ఎప్పటికైనా ఇంటి నిర్మాణం వేగవంతం చేసుకోండి. ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నాం. డ్వాక్రా సంఘాల నుంచి 2 సార్లు రుణాలు ఇప్పించడం జరుగుతుంది. ఏదైతే కరెంటు మీటర్లకు సంబంధించి ఇష్యూ ఉందో దాన్ని కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత తూర్పు విద్యుత్ సరఫరా ఎండీ గారికి కూడా లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరికైతే మీటర్లు రాలేదో ఆ మీటర్లు వచ్చి ఏర్పాటు చేస్తాం. అయితే కొంత అమౌంట్ పెరిగే అవకాశం ఉందని పీడీ సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. బ్యాక్ టు స్టూడియో.